హలో క్యూటీస్, వెల్కమ్ టు హైవేద వ్లాగ్స్. మీ హెయిర్ ఫాల్ అవుతుందా, అలాగే డాండ్రఫ్ ఉందా, సిల్కీగా కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. దీనికి కావాల్సిందల్లా ఒక బౌల్లో షీకాయి, అలాగే కొంచెం మెంతులు, పెరుగు, వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టండి. మీ దగ్గర పెరుగు ఎక్కువ ఉంటే ఆ మార్నింగ్ మిక్సీ కొట్టేటప్పుడు అయితే పెరుగు వేసుకోండి. పెరుగు అనేది వేయడం వల్ల మన జుట్టు అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ షీకా వల్ల కూడా మన డాండ్రఫ్ పోతుంది, స్మూత్గా ఉంటుందండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ని పెట్టుకునే ముందు అయితే 2 పార్టిషన్స్గా అయితే హెయిర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ చూడొచ్చు ఎలా ఉందంటే షాంపూలానే ఉంటుందండి. సేమ్ జిడ్డు జిడ్డుగా అయితే ఉంటుంది. మీరేమీ గాబర పడక్కర్లేదు, సేమ్ షాంపూలానే ఉంటుంది. కొంచెం ఇదేంటంటే చేతిలో హ్యాండ్లో వేసుకొని మొత్తం నీట్గా అప్లై చేయండి. 2 పార్టిషన్స్ కూడా నీట్గా ఫుల్గా హెయిర్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత 30 మినిట్స్ అంటే అరగంట సేపు అయితే ఇది తలకు ఉంచండి. ఇలా ఉంచడం వల్ల అయితే జుట్టులో ఉన్న డాండ్రఫ్ పోతుంది, ఇచ్చింగ్ పోతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే నాకు మా అక్క చెప్పింది. నాకు తెలిసిన అక్క అయితే ఫాలో అవుతుంది, చాలా మంచిగా ఉందని చెప్పింది. ఇదంతా పెట్టిన తర్వాత అయితే జుట్టు అయితే చాలా చల్లగా ఉంటుందండి. ఐస్ గడ్డలు వాటర్తో స్నానం చేసినంత చల్లగా ఉంటుంది ఇది పెట్టిన తర్వాత. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా మనం తలపై పెట్టిన తర్వాత అయితే చాలా కూల్గా ఉంటుంది. మన ఒంట్లో ఉన్న వేడి కూడా బాగా లాగేస్తుందండి. ఈ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఎవరైనా సరే కావాలంటే ఒకసారి ట్రై చేయండి. చూడొచ్చు, నేనైతే మొత్తం హెయిర్కి అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదేంటంటే వాష్ చేసేటప్పుడు వాటర్తో మంచిగా వాష్ చేసిన తర్వాత ఇదంతా పోయిస్తుంది కదా, ఈ మిశ్రమం అంతా వాటర్ తడిపిన తర్వాత పోయిన తర్వాత షాంపూ పెట్టాలి. వాటర్తో ఫస్ట్ ఇదంతా వాష్ చేయాలి. మొత్తం అరగంట తర్వాత వాష్ చేసిన తర్వాత షాంపూ పెట్టడం అయితే మర్చిపోవద్దు. షాంపూ పెట్టిన తర్వాత చూడొచ్చు మీ జుట్టు ఎంత మంచిగా ఉంటుందంటే చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.